మిత్రమా, నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీడితే తిరిగితే మనకి ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ చాలామంది. మరి ఎలా బ్రతుకుతావు? ఈ అవసరాలు మాత్రమే చూసి అవకాశం కోసం మాట్లాడే మాటలు ఈ మనుషుల మధ్యలో ఎలా ఉంటావు మిత్రమా? అందుకే స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు. పొరపాటును కూడా వాళ్ళలా నువ్వు ప్రవర్తించుకో. ఎందుకంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే ప్రత్యేకంగా జీవించక్కర్లేదు, మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది నేస్తమా. ఒకడిని దెబ్బ కొట్టడం అంటే ఎప్పుడూ కూడా వాడిని కొట్టడమో చంపడమో కాదు, మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి మనం ఎదగడం. అర్థమైందా? అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు. ఏం సాధిస్తావు మిత్రమా? బ్రతికినన్న రోజులు అలా సవాలు చేస్తూ ఉంటే నువ్వు గొప్పోడు వన్న అహంకారం నీలో పెరిగిపోతుంది. నువ్వు పోయాక పాపం రా అని 10 మందికి ఉపయోగపడేవాడని అనుకోవాలి తప్ప, పోయాడ్రా వీడి పీడ విరగరైపోయింది అని నోటికి వచ్చేలా చెప్పుకునేలా బ్రతకూడదు. ఎంత కక్ష కడతావో అంతలో ఒక వంతు ప్రేమించి చూడనేస్తమా, తేడా నీకే తెలుస్తుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు, నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతూనే ఉంటారు నేస్తమా. మన గురించి మనం తెలుసుకుని ముందుకు అడుగు వేస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. అలా కాదని చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నేస్తమా. నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. మనిషి ఇంతే చేయగలడని ఎక్కడ రాసిపెట్టలేదు మిత్రమా. మనం ఒళ్ళు వంచి కష్టపడితే మనల్ని అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు. మిత్రమా, నువ్వు ప్రతిసారి మోసపోవు కదా, మరి ఎందుకలా కూలబడిపోయావు? లే, ఈసారి ఎవ్వరిని నమ్మద్దు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో నేర్పుతాయి. వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆటంటే. అందులో గెలుస్తావో ఓడిపోతావో తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు. చివరి వరకు ఉండు. ఎందుకంటే నీ ఓపికే రేపటి నీ భవిష్యత్తుకి పునాది మిత్రమా. మన దగ్గర ఏం లేనప్పుడు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు. ఇక్కడ బంధుత్వాలు బంధాలు కూడా మాట్లాడేది కాదు, కేవలం పరిస్థితులు పైసలు మాత్రమే నిర్ణయిస్తాయి మిత్రమా. అలా డబ్బు పరపతితో విలువ కట్టేవాళ్ళు సముద్రపు నీటిలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. నీతో ఉపయోగం లేకపోతే వదిలేస్తారంతే. ఎందుకంటే మనుషులు మిత్రమా. అందుకే జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఎప్పుడూ జరగదు. ఇక్కడ మేక వన్య పుల్లు కాదు, మనిషి వన్నే రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకుని అనవసరమనిపిస్తే నిన్ను కరివేపాకులా తీసిపడేస్తారు. జరంత భద్రమిత్రమా. నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడు వచ్చేవి ఇవే. ఏంటో చెప్పనా, నీకు మించిన స్నేహాలు నీ ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు? ఉంటే కొనాలి, లేదంటే పస్తు ఉండాలి. అలా కాదు, అప్పు చేసినా సరే ఆడంబరంగా నేనే ఉంటానంటే నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం చేసుకునేస్తామా. మనకున్నది చాలు, కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో. అంతేకాని ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే నేస్తమా. సంపదని కోరుకున్నావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలనుకుంటావు, దొరకకపోతే డీలా పడిపోతావు. ఎందుకంత నిరుత్సాహం చెప్పు? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యు. ఎప్పుడూ కూడా నీకు కావాల్సింది ప్రతిదీ దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు నేస్తమా. అయితే నీ ప్రతిభ కనపడాలి, లేదంటే నీ పనితనం కనపడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం నేస్తమా. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు.
విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకోనేస్తమా. నువ్వెప్పుడు ఆశించే దశలో ఉండొద్దు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే నువ్వు సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరనేస్తమా. వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు. నీకంటూ సొంతంగా నిర్ణయాలు ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరంగా జరిగిపోతుంది. అర్థమైందనుకుంటా. అందుకే మిత్రమా, ఒకటి చెప్తాను విను. సర్దికూడు తిన్నా నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతిసారి ఓడిపోవు. నీకంటూ ఒకరోజు రాక మానదనేస్తమా. అప్పటి వరకు మొరుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే పిరిగివాడివైపోతావు. అందుకే నిశ్శబ్దంగా సాగిపో. ఒక్కసారి నువ్వు విజయాన్ని తాకావంటే అది చేసే ధ్వనికి దిక్కులు పెక్కటిల్లక మానవనేస్తమా. అప్పటి వరకు మొరిగిన ప్రతివాడు మళ్ళీ తోక ఊపుకుంటూ నీ పంచన చేరక మానడు. అందుకే నువ్వు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. మిత్రమా, నీకు నచ్చని చోట, నువ్వు ఉండలేని చోట ఎప్పుడూ కూడా సర్దుకుపోవాలి అనుకోవడం గొప్ప కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప మిత్రమా. ఎన్నేళ్ళు భరిస్తావో, ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు చెప్పు నీ మనసుకి. ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం. అది ఆరోగ్యానికి, నీ కుటుంబానికి కూడా మంచిది. నువ్వు భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతకాని వాడిలా చూస్తారు మిత్రమా. అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. మిగతావన్నీ నీ చుట్టూ వాటంతటవే చేరుతాయి. నిన్ను ఒకడు మోసం చేశాడంటే దాని అర్థం చెప్పన మిత్రమా. నువ్వు అమాయకుడివని కాదు, నీ మంచితనం ఎదుటివాడిని నమ్మేలా చేసింది. పర్వాలేదు, ఇప్పుడేం అయిపోలేదు. రేపు అదే నీ మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యందిస్తుంది. మోసం చేసేవాడి వంకర బుద్ధి రేపు ఏదో ఒక వైపు నుంచి దూసుకు వచ్చి వాడి నడ్డి విరుస్తుంది. కాస్త ఓపిక పట్టు మిత్రమా. మిత్రమా, ఈ 3 లక్షణాల గల స్త్రీ ఎప్పటికీ మంచి భార్య కాలేదు. 1, భర్త ఎప్పుడూ తన మీదే దృష్టి పెట్టాలని అనుకోవడం. 2, ఆమె చెప్పేదే భర్త ఎప్పుడూ వినాలి అని అనుకోవడం. 3, సర్దుబాటు గుణం లేకుండా భర్తకు ఎదురు తిరిగి మాట్లాడడం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.